అందరికీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలు పడేటప్పుడు మనకు కూడా ఇంట్లో ఏమన్నా స్నాక్స్ అలాగా తినాలనిపించినప్పుడు ఇలాగా ఉప్పు చెక్కలు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా గుల్లగా ఉంటాయి. చూడండి క్రిస్పీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను చెప్పిన పద్ధతులతోటి చేసుకొని తిని చూడండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఎలా చేశానో చూపిస్తాను చూడండి. నేనైతే 1 కిలో బియ్యం పిండి తీసుకున్నానండి, పొడి పిండి. రేషన్ బియ్యం కనుకైతే శుభ్రంగా కడిగి బాగా ఎండనిచ్చి మిల్లాడించుకోండి. ఎందుకంటే వాటికి ఏదో ఒకటి మందులు కలిపి ఉంటారు కదా రేషన్ బియ్యంలో, స్మెల్ కూడా వస్తుంటుంది. అందుకని నేనైతే ఈ వడ్ల బియ్యం కాబట్టి మామూలు బియ్యమే మంచిగా కడిగి ఆరబోసి ఇలాగ పిండి ఆడిచి పెట్టుకున్నాను. బాగా ఎండాలి బియ్యము, అప్పుడైతేనే పిండి బాగుంటుంది. ఇంకా ఆ బియ్య పిండిలో కొంచెం సాల్టు, తగినంత సాల్టు, 1 అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క అన్నీ కలిపి మిక్సీ వేసి కచ్చాపచ్చాగా అది కూడా వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసాను. నెక్స్ట్ కొంచెం ఇంట్లో వెన్న ఉంటే వేసుకోండి, లేదంటే మనము కాసిన నూనె అయినా పర్లేదు, 2 స్పూన్లు ఆ నూనె అయినా వేసి ఇలాగా బాగా కలపండి. పిండి మొత్తం అవన్నీ కలిసేటట్టు పొడి పొడిగా ఇలా నేను చేత్తో ఎలా కలుపుతున్నానో చూడండి, అలా కలిసేటట్టు కలపండి. అలా కలిపిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత ఈలోపు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోండి. ఆ వేడి నీళ్ళు కాగేలోపు మనం పిండి కలుపుకోవచ్చు. నేనైతే వేడి నీళ్ళు కాస్తున్నాను, ఇప్పుడు పిండి కలుపుతున్నాను. ఈలోపు మా వారు ఫోన్ చేసి దాంట్లో వేరుశనగ పప్పులు కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పాడు. ఇంకా అవి కొంచెం వేయించి ఏర్చిన పప్పులు అవి కూడా మిక్సీ వేసాను. మిక్సీ వేసి అవి కూడా కలుపుతున్నాను. పిండి చూడండి ఇలాగ మనకి వేసిన ఆయిల్ కానీ వెన్న కానీ సరిపోయినంత అంటే ఇలాగ మనం కలిపి చూస్తే కొంచెం ముద్ద అవుద్ది, అప్పుడు బాగుంటుంది. ఇంకా ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఉప్పు చెక్ చేశాను, ఈ ఏర్చిన పప్పు పలుకులు వేసాను, అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. మనం ఇంట్లోనే టేస్టీగా ఇలా చేసుకుంటే అండి చాలా టేస్టీగా బాగుంటాయి కదా. తప్పకుండా కొంచెం ఓపిక చేసుకొని ట్రై చేశారంటే మనము ఇంట్లో టేస్టీ అయిన చెక్కలు తినొచ్చు. ప్లీజ్ అండి, వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మమ్మల్ని కూడా ఇంకొంచెం ముందుకు ఎంకరేజ్ చేయాలని మీ వింతాదేవి ఆంటీ కోరుకుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తూ ఉండండి. ఇదిగోండి వేడి నీళ్ళు పోసిన తర్వాత ఇలాగా మనం ఒకేసారి చేయి పెట్టబాకండి, చేయి పెట్టకుండా ఇలా గెంటితోటి కలుపుకోండి. గెంటితోటి బాగా కలదీసిన తర్వాత కొంచెం చల్లారి ఉంటుంది కదా, అప్పుడు చేయి పెట్టండి. చేయి పెట్టేసి మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు అందరి దగ్గర వర్షాలు పడుతున్నాయి కదా, బాగా వర్షాలు పడేటప్పుడు ఇంట్లో కనుక ఇలాంటి స్నాక్స్ ఉంటే పిల్లలకి పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. మీ సైడు వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ చేయండి. లాంగ్ వీడియోలు మనవి ఇంకా ముందు ముందు చాలా వస్తుంటాయండి, తప్పకుండా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ వింతాదేవి ఆంటీ అన్నీ టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ప్లస్ హెల్తీగా, మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్కి ఇస్తుందండి. హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ చేసుకోవచ్చు, చాలా ఈజీగానే అయిపోద్ది. ఎంత 1 గంట కనుక మనం చూసుకుంటే టైము అన్నీ అయిపోతుందండి. చూడండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ని కట్ చేసుకొని నేనైతే చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలాగా చేతితోటే చేస్తున్నాను. మీకు కావాలంటే చేతితోటి మేము చేయలేమనుకుంటే ఇంకోటి కూడా చూపించాను, బాక్స్ తోటైనా చేయొచ్చు. ఇలా ఉండ చేసి పెట్టేసి అడుగున సద్రంగా ఉండే బాక్స్ తీసుకోండి, అలాగా ఒత్తేస్తే అయిపోతుంది.
లేదా పూరీ ప్రెస్ కనుకుంటే దాంతోటైనా చేసుకోండి. నా దగ్గర ఉంది కానీ పూరీ ప్రెస్ పైనుంచి ఇంక మళ్ళీ కొంచెం పిండే కదా, ఏం తీద్దాంలే అని చెప్పి నేను ఇలాగే ట్రై చేస్తున్నాను. మీకు చూపించటానికి బాక్స్తో చూపించాను, అదొక మోడల్గా. నేనైతే మామూలుగా కొంచెమే కాబట్టి చేతితోటే ట్రై చేశాను. ఈలోపు ఆయిల్ పెట్టేసుకోండి గ్యాస్ మీద. ఆయిల్ మీడియం మంట మీదే పెట్టండి. మనం ఒక 10 చేసుకొని అక్కడ పెట్టుకొని తర్వాత ఇంకా కాల్చటం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఉండేది ఒక్కదాన్నే చేస్తున్నా కాబట్టి, ఇద్దరుంటే ఏమో వాళ్ళు చేస్తుంటే మనం కాలవచ్చు, కానీ ఒక్కరమే కాబట్టి ఇలా చేసుకోండి, తొందరగా అయిపోద్ది. ఈలోపు నేను ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ బాగా కాగుతుంది. అంటే మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి ఆయిల్ ఎప్పుడైనా. మనం ఏదైనా ఒక పిండి వంట చేయాలంటే పిండి కాడ్నుంచి కాల్చే వరకు అన్నీ కరెక్ట్గా చేసుకుంటేనే అవి టేస్టీగా వస్తాయి. ఈ టిప్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. మనం ఆయిల్ కాకుండా వేసినా కూడా మనం పిండి ఎంత బాగా కలిపినా కూడా అవి గట్టిగా వస్తాయి. అందుకని చెప్పి ఆయిల్ కూడా బాగా కాగాలి, మీడియం ఫ్లేమ్లోనే కాగాలి అది కూడా. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. చూడండి ఒకసారి నేను ఎలా వేసానో. ఇలాగ ఒక 10 చేసి పెట్టుకొని చేసేసుకుంటే అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ చూపించా కదా, ఒక డబ్బాలో పెట్టుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత మూత పెట్టేసేయండి. ఆ వేడి మీదే పెట్టబాకండి, చెమటలు పోస్తాయి. అందుకని చెప్పి కొంచెం వేడి చల్లారిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కాల్చటం చూడండి, కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు మామూలు గెంటితోటి తిప్పేసుకొని తర్వాత తీసి పెట్టేసుకోవటమేనండి. ఇలాగా అన్నీ చేసుకుంటే చాలా టేస్టీ అయిన మన ఇంట్లో ఉప్పు చెక్కలు రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ప్లీజ్ చివరి వరకు చూడండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, ఎందుకంటే మా వీడియోలు ఇంకొంచెం ముందుకెళ్ళాలండి. చాలా వరకు మీరు ఎంకరేజ్ చేయబట్టే కొంచెం ముందుకెళ్ళాను. ఇంకొంచెం కనుక ఎంకరేజ్ చేసేస్తే చూసిన వాళ్ళు లైక్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే మా ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్ళొద్దండి. ఏం లేదు, మాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది, అందుకని అడుగుతున్నాను. తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు మన లాంగ్ వీడియోల్లో వస్తుంటాయి. షార్ట్లు కూడా పెడుతున్నాను, చూడండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరీ అడుగుతున్నాను. థ్యాంక్స్ అండి వీడియోని చివరి వరకు చూసినందుకు.